ఒక చిన్న భారతీయ పట్టణం యొక్క హృదయ భాగంలో సందడిగా ఉండే మార్కెట్ మరియు పాత ఆలయం మధ్య ఒక పాత 2 అంతస్తుల ఇల్లు నిలబడింది. గోడలకు పాతబడిన పసుపు రంగు మరియు ఆంగణంలో ఒక పెద్ద అరచెట్టు ఉండేది. ఆ ఇంట్లో నివసించేది 16 ఏళ్ల మీనాక్షి లేదా మీను అనే యువతి. మీను యొక్క తల్లి ఒక స్కూల్ టీచర్ మరియు తండ్రి ఒక చిన్న దుకాణం యజమాని. కాని మీనుకు వారితో ఒక దూరం అనిపించేది. 2 సంవత్సరాల క్రితం ఆమె అమ్మమ్మ, ఆమెకు అత్యంత సన్నిహితమైన వ్యక్తి మరణించింది. ఆ నష్టం మీనును ఒంటరిగా చేసింది. ఆమె స్కూల్లో నిశ్శబ్దంగా ఉండేది, స్నేహితులు తక్కువగా ఉండేవారు. ఆమె ఏకైక ఆనందం అమ్మమ్మ యొక్క పాత పిల్లి మిన్ని, ఒక నలుపు మరియు తెలుపు రంగుల పిల్లి, మెరిసే ఆకుపచ్చ కళ్ళు మరియు అసాధారణమైన తెలివితో. మిన్ని మీను యొక్క నీడలా ఉండేది. రాత్రిళ్ళు మీను చదువుకునేటప్పుడు మిన్ని ఆమె టేబుల్ మీదకు ఎక్కి పుస్తకం మీద తోకతో తడుతూ ఉండేది. కొన్నిసార్లు మిన్ని మీను యొక్క ఒడిలో పడుకుని ఆమె అమ్మమ్మను గుర్తు చేసుకుని ఏడుస్తున్నప్పుడు మృదువుగా గురకడేది. నీకు అమ్మమ్మ గుర్తుందా మిన్ని అని మీను గుసగుసలాడేది. మిన్ని యొక్క కళ్ళు అప్పుడు ఒక రహస్యాన్ని దాచినట్లు అనిపించేది. ఒకరోజు మీను మిన్నిని గమనించినప్పుడు ఆమె ఇంటిపై అంతస్తులోని పాత గదిలోకి, అమ్మమ్మ గదిలోకి మళ్లీ వెళ్తున్నది చూసింది. ఆ గది అమ్మమ్మ మరణించిన తర్వాత ఎవరూ ఉపయోగించని దుమ్ముతో నిండినదిగా ఉండేది. మిన్ని గదిలోని ఒక పాత చెక్క అల్మారా దగ్గర కూర్చుని నేలపై మెల్లగా కాలితో తట్టి ఏదో వెతుకుతున్నట్లు ఉండేది. మీనుకు ఆసక్తి కలిగింది. నీకేమైంది మిన్నీ అని ఆమె అడిగింది. మిన్నీ గురకడం అల్మారా కిందికి చూసింది. మీను అల్మారా తెరిచింది. కాని అందులో పాత బట్టలు మరియు కొన్ని పుస్తకాలు మాత్రమే ఉన్నాయి. అయినప్పటికీ మిన్ని మళ్లీ గురకడం నేలపై కాలితో తట్టింది. మీను నేలను తాకినప్పుడు ఒక చెక్క పలక కదులుతున్నట్లు అనిపించింది. ఆమె జాగ్రత్తగా పలకను ఎత్తింది. అక్కడ ఒక చిన్న ఇనుప పెట్టె కనిపించింది. పెట్టె పాతది, తుప్పుపట్టిన తాళంతో ఉంది. మీను యొక్క గుండె వేగంగా కొట్టుకుంది. ఇది అమ్మమ్మ దాచినదా? మిన్ని ఆమె కాలికి తలను రుద్ది ప్రోత్సాహం ఇస్తున్నట్లు ఉంది. మీను పెట్టెను తీసి తండ్రి యొక్క పాత సాధనాలతో తాళం తెరిచింది. లోపల ఒక నల్ల డైరీ, కొన్ని పాత లేఖలు మరియు ఒక చిన్న వెండి లాకెట్ ఉన్నాయి. లాకెట్లో ఒక చిన్న ఫోటో ఉంది. అమ్మమ్మ యౌవనంలోని చిత్రం ఒక అపరిచిత పురుషుడితో. మీనుకు ఆశ్చర్యం కలిగింది. అమ్మమ్మ ఈ వ్యక్తి గురించి ఎప్పుడూ చెప్పలేదు. ఆమె డైరీ తెరిచింది. అమ్మమ్మ యొక్క చేతిరాతలో సంవత్సరాల క్రితం కథలు రాయబడ్డాయి. అమ్మమ్మ యౌవనంలో ఒక చిత్రకారిణి. కాని ఆమె కుటుంబం ఆమెను వివాహం చేసుకోమని బలవంతం చేసింది. ఆమె ప్రేమించిన వ్యక్తి, ఫోటోలోని పురుషుడు, ఒక సంచార కళాకారుడు. కాని వారు కలిసి జీవించలేకపోయారు. అమ్మమ్మ రాసింది, నా కలలను నేను వదిలేశాను, కాని నా హృదయం ఎల్లప్పుడూ చిత్రాలలో జీవిస్తుంది. లేఖలలో అమ్మమ్మ తన స్నేహితురాలికి రాసింది, తన రహస్య చిత్రం, విలువైన కళాఖండం ఇంటిలో దాచబడిందని. మీను యొక్క గుండె ఉరకలేసింది. ఇది మిన్ని కనుగొనడానికి ప్రయత్నించినదా? ఆమె డైరీలో ఒక సూచన చూసింది, అరచెట్టు నీడలో నా హృదయం విశ్రాంతి తీసుకుంటుంది. మీను ఆంగణంలోకి పరుగెత్తింది. మిన్ని ఆమెను అనుసరించింది. అరచెట్టు యొక్క వేరును పరిశీలించినప్పుడు మట్టి కింద మరొక పెట్టె కనిపించింది. అందులో ఒక గుడ్డలో చుట్టబడిన అద్భుతమైన చిత్రముంది. రంగులతో నిండిన అమ్మమ్మ యౌవనం యొక్క ప్రతిబింబం ఆమె ప్రేమించిన పురుషుడి కళతో కలిసి. మీను యొక్క కళ్ళు నీటితో నిండాయి. అమ్మమ్మ తన కలలను దాచింది, కాని మిన్ని ద్వారా ఆమె మీనుకు ఆ సత్యాన్ని అందించింది. మీను చిత్రం మరియు డైరీని తండ్రి మరియు తల్లికి చూపించింది. వారు ఆశ్చర్యపోయారు. అమ్మమ్మ యొక్క కళా జీవితం గురించి వారికి తెలియదు. నీ అమ్మమ్మ ఎల్లప్పుడూ చెప్పేది, నీ హృదయాన్ని అనుసరించాలని అమ్మ కన్నీళ్లతో చెప్పింది. వారు ఆ చిత్రాన్ని స్థానిక కళా గ్యాలరీలో ప్రదర్శించారు. అది గొప్ప ప్రశంసలు పొందింది. చిత్రం అమ్మకం నుండి వచ్చిన డబ్బును మీను ఒక కళా స్కాలర్షిప్ కోసం ఉపయోగించింది. ఎందుకంటే ఆమెకు కూడా చిత్రకళపై ఆసక్తి ఉంది. కాని అమ్మమ్మలాగే దాన్ని దాచింది. మిన్ని ఆ కనుగొన్న తర్వాత మరింత సంతోషంగా కనిపించింది. మీను రాత్రిళ్ళు మిన్నిని ఒడిలో పెట్టుకుని, నీవు నా అమ్మమ్మ సందేశవాహకురాలివి కాదా అని చెప్పేది. మిన్ని గురకడం, ఆమె ఆకుపచ్చ కళ్ళు మెరిసేవి.
మీని యొక్క జీవితం మారిపోయింది. ఆమె స్కూల్లో మరింత ఆత్మవిశ్వాసంతో ఉండేది. తండ్రి మరియు తల్లితో సన్నిహితమైంది. తన కళ ద్వారా అమ్మమ్మ యొక్క కలలను నెరవేర్చింది. మిన్నీ ఎల్లప్పుడూ ఆమె పక్కన అరచెట్టు నీడలో ఒక రహస్యాన్ని కాపాడుతూ మీని యొక్క హృదయం యొక్క తాకిడిని పంచుకుంది.